హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మేము మా పైత్యం. సో ఈరోజు మేము గులాబ్ జామున్ చేయబోతున్నాం అనమాట. ఎలా చేయాలి మాకు తెలుసు ఎలా చేయాలో, మీకు చూసేయండి. కూడా తెలుసు ఎలా చేయాలో తెలుసు కానీ తెలీదు. నాకు అర్థం కాలేదు సార్. నాకు తెలుసు, కాకపోతే ఈ పిల్లకి రాదు, నేర్పిస్తాను. సరే, ఈ వీడియోలో ఓన్లీ మేమిద్దరమే కనిపిస్తే మాకు తెలిసినట్టు. పొరపాటు లేదు, నాకు హలో నాకు తెలుసు కానీ అమ్మ అట్ట కాదు, ఇలా కాదు. కొట్టింది ఫ్రెండ్స్ నన్ను. నేను కాదు, మా అమ్మ. అమ్మాయి ఇప్పుడే మాకు మాస్టర్ చెఫ్ వచ్చారనమాట మా వీడియోలోకి. ఇస్ ది మాస్టర్ చెఫ్. స్టార్ట్ చేసాం గైస్ ప్రాసెస్. అయిపోతే ప్లేట్ వేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్లేట్ ఉందా? ఇప్పుడు వాళ్ళు గులాబ్ జామున్ చేస్తా అని చెప్పి మధ్యలో గుండు పునుగులు వేసుకుంటున్నారు. చేసేటప్పుడు మధ్యలో స్నాక్స్, వాళ్ళు చేసేదే స్నాక్స్, మళ్ళీ మధ్యలో స్నాక్స్. ఏం చేస్తున్నారు చెప్ప. షుగర్ 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 కదా, షుగర్ సిరప్ చేస్తున్నారు. తీరుటానికి చక్కెర సేవా అదన్నా చేయరా కనీసం. చేస్తామా గైస్, మొత్తం నేనే చేస్తున్నా. వాళ్ళిద్దరు ఊరికే అలా స్లోగా తిప్పుకోవాలి గైస్. ఎలాచి పౌడర్, ఎలాచి పౌడర్ వేయాలి లాస్ట్. ఎలాచి పౌడర్ లేకపోయినా 2 అదేంటి అలిక్కలు కూడా వేసుకోవచ్చు. ఎలాచి అవునమ్మా. ఒకవేళ పౌడర్ లేకపోతే డైరెక్ట్ గా ఎలాచి వేసుకోవచ్చు అని చెప్తుంది గైస్ పక్క. మమ్మీ వాళ్ళకి గులాబ్ జామున్ రాదు చేయడం, మనం నేర్పిస్తున్నాం ఇప్పుడు. మీకు వచ్చని మాకు తెలుసు, మాకు రాదని మీకు తెలియదు కదా. పౌడర్ అందరూ పెట్టుకోవాలి కదా. అలా తిప్పుతుంది, అలా అంతే అయిపోతుంది మొత్తం. అంత సీన్ లేదు, అసలు ప్రాసెస్ ఇంకా కాలేదమ్మా. నెక్స్ట్ మనం ఒక గిన్నె తీసుకోవాలి. అంత పాష్ ఇంగ్లీష్ మాకు రాదు. పైన గుండు పురుగులు పెట్టాలే. కాన్సన్ట్రేషన్ వీడియోలో లేదు గైస్. ఇప్పుడు మేము గులాబ్ జామున్ చేయబోతున్నాం. 100 గ్రాములు ఏంటిది అది? గులాబ్ జామున్ పౌడర్. గులాబ్ జామున్ పౌడర్ ప్యాకెట్ కొనుక్కొచ్చాము. ఓన్లీ ఆశీర్వాద్ వాడండి గైస్. ఇప్పుడు ఏం వేస్తున్నా? 1/2 గ్లాసు మైదా పిండి. 1/2 గ్లాస్ని 3 సార్లు అలా వేయాలి. కలపాలి కలపాలి, కలుపుతూనే ఉండాలి కలిసేదాకా. మొత్తం కలుపుకోవాలి. ఆ 2 చూడు గైస్. నెక్స్ట్ మమ్మీ మిల్క్ కొంచెం వేడి చేసుకొని పోస్తున్నారు అనమాట. కొంతమంది అక్కడ శ్రీవారి సేవలో ఉన్నారు. పూర్తి పోయలేదుగా, కొంచెం కొంచెంగా అరకప్పు పోసుకోవాలి. మక్కకి కదా అన్నీ వచ్చిందల్లా. లాస్ట్ లో ప్రాంప్ట్ ఇస్తుంది మమ్మీకి. నాకు వచ్చు కాకపోతే ఎలాగనే ఇద్దాం అంతే. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి, కరగలేదా? కొంచెం గులాబ్ జామున్ ప్యాకెట్, నెక్స్ట్ మైదా పిండి, నెయ్యి, కొంచెం పాలు అండ్ కలిపాక నెయ్యి. చాలా చాలు. ఉండలు లేకుండా కలుపుకోవాలంట. నిన్నే చేస్తున్నాం ఏమి రాదు. అడిగాక ఎక్స్క్యూజ్ మీ, ఇందాక ఇది నేనే, ఈ సిరప్ ని నేనే కలిపాను. షుగర్ సిరప్ నేనే కలిపాను. తర్వాత అయిపోయాక మక్కకిస్తే మాకు యాక్టింగ్ చేసి సిరప్, ఈ షుగర్ సిరప్ లో వాటర్, షుగర్, ఎలాచి పౌడర్, ఈ మూడేనా? అంతే. గులాబ్ జామున్ పగలకుండా ఉంటుంది సిరప్లో వేసిన తర్వాత. కొంచెం పొడి పొడిగా ఉన్న, గ్యాప్స్ ఉన్న లాస్ట్ ఇంకా. ఇప్పుడు మనం బాల్స్ చేసుకోవాలి. బాల్స్ చేసుకోవాలి. అక్కడ చూడండి గైస్, కొంతమంది తింటున్నారు, వస్తున్నారు వీడియో. మళ్ళీ అంతా నేనే చేస్తాను, అమ్మ ఎందుకు అని డైలాగ్ కట్టారు గైస్. నేను ఇస్తాను. ఇట్లా కలిపేశాక ఇట్లా లడ్డు అయితే చేస్తాయి. ఇప్పుడు అవి చిన్న చిన్న రోల్స్ చేయాలి. నేను చేస్తాను. ఓకే, అయిపోయింది గైస్. డైరెక్ట్ డైరెక్ట్ గా సిరప్ లో వేసేస్తే పెద్ద గులాబ్ జామున్ వస్తుంది. ఫ్యామిలీ ప్యాకేజ్ తినచ్చు. ఫ్యామిలీ ప్యాక్ చేద్దాం.
గైస్ మీకు ఆర్డర్స్ మీకు కావాలంటే మెసేజ్ చేయండి గైస్, ఆర్డర్స్ తీసుకుంటాం మేము. ఫ్యామిలీ ప్యాక్ గులాబ్ జామున్ మాకు కొంచెం చేసే ఇస్తావా ఛాన్స్? అలా అడుక్కుంటాను. ఎంత తీసుకున్నా నాకు చేయటం వచ్చు గైస్, కానీ మమ్మ నాకు ఛాన్స్ ఇవ్వదు అంతే. ఇందాక నేను కూడా అది ఎత్తుకుంది పెద్దది మొక్కలాంటి లేదు అన్నట్టు. రాకూడదు అట్లా. మా మమ్మ ఎలా రాకూడదో చేసి చూపిస్తాను. నేను ఎలా రావాలో చూపిస్తాను. కొత్తగా ఒకటి మోడల్ చేద్దాం. అట్లా ఏ మోడల్ కూడా మోడల్ చేయకూడదు గైస్. ఆ పిల్ల మాటలు విని మీరు చేయకండి. గౌరమ్మ చేస్తాం కదండి, డిఫరెంట్ షేప్ వస్తుంది. గ్యాప్స్ ఉండకూడదు. ఓకే, ప్రొఫెషనల్ చెఫ్. మా అమ్మ 2 చేసింది, మాకు ఇంకా చేతనే ఉన్నారు. అయినమా క్రాక్ ఉంది. చెల్లె చేయండి. పగిద్దామా? చెల్లి బాగా చేసింది చూడండి. ఇప్పుడని నమ్మండి నాకు వచ్చింది. సార్ అయ్యేది మా అమ్మరు ఇప్పుడు బిడ్డలా ఉంచాలి. చిన్నపిల్లలు చిన్నవే చేస్తారు. మరి అంత చిన్న వద్దురా చిన్నాను, కొంచెం అంటే కొంచెం తీసుకోము. చెల్లి చేసిన సర్ప్రైజ్ లావ్ అయితే అదే కదా, ఏం తెలీదు, నాలెడ్జ్ లేదు కుకింగ్ మీద అలాగా. మరి ఇంత పెద్ద చేస్తే అమ్మ మాకు వెళ్ళిపోతే గులాబ్ జామున్ ముందు ఇట్లా చేయండి నాన్న, దానిలో నేర్ బయటకు వచ్చింది. నీకే అక్క చేయండి నాన్న అన్నట్టు ఇద్దరికి వర్తిస్తుంది. నాన్న అంటే నువ్వేనా? నేను అమ్మ. ఇది ఓకేనా? నేను అన్ని మా అమ్మని అడిగే చేస్తాను గైస్. ఎందుకంటే చాలా తిట్టింది కాబట్టి నీ మొహం మీద ఏం తిట్టించు, నీ మొహంలాగే చేసావులే. మంచి మంచి మాటలు అన్ని కామెడీ ఉంటాయి తిట్లు కూడా, కామెడీ. ఏంటిది ఇప్పుడు నేను చేసింది. ఇట్లా చేసి దాని తర్వాత ఇట్లా చేసి ఆటోమేటిక్గా వచ్చేసింది. ఒక గులాబ్ జామున్ చేయడానికి మధ్యలో మనం అప్పచ్చు చేయాలి, పాల తాలూకులు చేయాలి. ఇది ఎవరు చేసింది? నేను కాదు అది, అస్సలు కాదు అది. నేను అసలు పొరపాటున నేను కానే కాదు. నవ్వద్దు మాకు. అన్నీ ఇటు ఉంటుంటే అటు పోయి భలే ఇది కూడా ఎవరో చేసింది. అప్పటి పిల్లే కాదు, అమ్మ చేసింది. అస్సలు నమ్మన్నావా నేను? 3Dలో చూపిస్తున్నా గైస్ మీకు ఎలా చేయాలి. ఓకేనా? మళ్ళీ అక్కడ పెట్టాక ఇది బాగాలేదు నువ్వే చేసావు అని నమ్మింది అందులేదు. ఇటర్నిటీ లేటర్. తిప్పరా తిప్పు తిప్పు, చెయ్యరా చెయ్యి ఉండా. అప్పుడప్పుడు మా అక్కలో ఒక కొత్త కొత్త జీవి బయటకు వస్తుంది ఏమనుకో మాకు. వెయ్యరా వెయ్యి గులాబీ. రే వీడియో నీ వల్ల ఇది పడుతుందిరా, కాపీరైట్ పడింది అంటే సినిమాలో పడేస్తున్నావు. మమ్మీ నేను అట్లనే చేస్తా చూడు, ఇప్పుడు చూడు ఇది చూడు. అట్లా మమ్మీ దగ్గర మార్క్స్ కోసం అని మా అక్క చూపిస్తా. ఎక్కువ చేయకు, నేను చాలా నీట్గా చేస్తాను. పట్టు పట్టు నువ్వు ఎంత కాకా పట్టిన ఇక్కడ పడేవాళ్ళు. మా వారు పడతారు ఎండడా లేదు. ఈ న్యూ కపుల్స్ వచ్చిన గోల్ ఇదే గైస్. ఏది మాట్లాడినా మా ఆయన మా ఆవిడ అంటారు. అంత సీన్ లేదు. 200 years later ఇంకా చేస్తారు. ఎందుకు మమ్మీ కిచెన్ లో ఫ్యాన్ కుర్చీ ఉండకూడదు? ఫ్యాన్ వేస్తే స్టవ్ వండికి కూర్చుంటే కూర్చుని ఎదగపోదాం. కుర్చీలు అమెజాన్ అంటున్నాను. కొనిస్తా మమ్మీ నీకోసం. కాళ్ళు కొనుక్కుంటున్నాను చూడలేము కదా. అసలు ఫ్యామిలీ మ్యాటర్స్ నడుస్తున్నాయి గైస్, ఏమనుకోమాక. మనం అలా నుంచోనే చేయాలని ఏం లేదు గైస్, మనం అటు ఇటు వాకింగ్ చేస్తూ కూడా చేయొచ్చు. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఏంటి అంటే kg తగ్గచ్చు ఈజీగా. అలానే మాకు తగ్గి 200 నుంచి 100 kgs వచ్చింది గైస్. చూడండి గైస్, మా అమ్మ నేనే కష్టపడి ఫస్ట్ నుంచి చేస్తున్నాం. కొంతమంది నీచులు దాపోజారు పోతున్నారు. ఓకే మమ్మీ చేద్దాం, మేము రేపు ఇంకో రెసిపీ. టీవీ చూస్తున్నారు గైస్ అక్కడికి వెళ్ళి. అలాంటి వాళ్ళు నమ్ముకోకు మమ్మీ. ఎంతైనా నీకు రేపైనా నీ చిన్న కూతురు ఇది నేను చూసుకునేదా? అలాంటి వాళ్ళు చూసుకోరు నిన్ను. అది ఇప్పుడే నీ గురించి
పొగిడి చెప్పా అమ్మ నేను గైస్ మళ్ళీ ఫ్యామిలీ మ్యాటర్స్ బీప్ బీప్ గొడవైనా టీఆర్పీ కోసం ఒక దోమని వెంకటేశ్వరం పట్టుకొని వెళ్ళాడుకుంటా. చాలా స్ట్రాంగ్ హెయిర్ సినిమాల్లో ఇలా ఇలా స్టైల్గా ఇలా చేసేస్తారు గైస్ అవి నమ్మమాకండి వాళ్ళు ఆల్రెడీ చేసి చేతిలో బిల్డప్ కలిపాడు యాడ్స్ లో ఇలా ఇస్రేయటం అలాంటివి నువ్వు రోజు మొహం మీద పడేది ఎప్పుడో ఒకసారి ఇలానే చేస్తే హైదరాబాద్ లో ఉన్నప్పుడు టాప్ మళ్ళీ పెళ్ళి అప్పటి నుంచి గులాబ్ జామున్ పేరు ఎత్తలేదు కొనుక్కొని తింటున్నాము అప్పుడు చేసా తెలుసుగా గైస్ మాకు మాస్టర్ చెఫ్ నేను చేయాల్సిన ఇంకో మాస్టర్ చెఫ్ నాకు ఉన్నారు ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రెండ్స్ కావాలి చేసిద్దండి మేము వీడియోలో ఉంటది ఒక దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ అది కాదు ఏం చేసింది పాప్కార్న్ చేసిందండి రెసిపీ సార్ అడిగి పెట్టిస్తాను ఉండండి మా కామెడీ అశ్విని బాగా చేస్తారు ఫ్రెండ్స్ మా ఇంట్లో యా ఒప్పుకుంటాను కామెడీ అప్పుడాలు బాగా వేపిస్తారు అశ్విని పాలు బాగా కాగబెట్టించింది అట్లా నొద్దుర పిల్ల పంప అనేసి మాన్సి కూడా బాగా చేస్తుంది ఫ్రెండ్స్ అయితే ప్రయోగాలు మా అమ్మాయి చేస్తుంది అదే మా భయ కావాలి నిజం పెట్టింది మన గురించే రాగా నీ కూతురికి కామెడీ చూసావా నీ మీద అలా నిందలు వేస్తున్నారు ఈసారి వచ్చినప్పుడు వంట వండి పెట్టు ఓన్లీ మా అమ్మకే మాకొద్దు ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అంటే మనకి ఇంగ్లీష్ లో అంటే ఏమంటారు ఫారెన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి ఇంగ్లీష్ లో చెప్పాలి చెప్పు చెప్పావా ఇంగ్లీష్ లో చెప్పు ఎలా చేయాలని 1 గ్లాస్ గులాబ్ జామ్ పౌడర్ మిల్క్ పౌడర్ పౌడర్ బాయిల్ ఫుల్ బాయిల్ with high flame after 20 minutes stop ఇప్పుడు ఉండదు చెల్లి మనం వెళ్దాం టేక్ దట్ powder which you mixed with oil and maida pinji, take that ghee and separate small pieces from that pinny ball and do small balls like I show you in pinny na same like that. మేము ఇంగ్లీష్ లో చెప్తాను తాను ఎప్పుడైనా చెప్పాము ఇంగ్లీష్ లో అవును గైస్ ఆయిల్ వేడైందో లేదో తెలుసుకోవాలంటే మా అక్క చెప్తుంది నేను చాలా చెప్పరా అలా చేపెట్టి చూడకూడదు గైస్ అని తప్పు నువ్వు చెప్పాము మేము ఆయిల్ వేడైందో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి సిమ్ లో స్టవ్ పెట్టి నేను అసలు రాని సార్ చూసావా ఏం చేస్తున్నావు చూసుకోకుండా రాసుకెళ్ళి అది వేస్తాం అందులో అలా స్లోగా వేయాలి ఎప్పుడైనా మొదపాలి బాగా మొదటి చెల్లెలు పెట్టింది అవును దాంట్లో నా పేరుందా నేను అసలు అన్ని నీట్ గా చూసి నీకు చూపించేసా ఒకటి రెండు ఇలా ఇంకే గాయస్ మా అమ్మకి నాకు గొడవ అయ్యేది పెద్ద కూతురుని ఏమనకుండా అన్ని చిన్న కూతురు మీద తోసేసేది నేను అన్నాను ఎందుకంటున్నా ఎవరి చిన్న కూతురు చిన్న కొడుకు కష్టాలు నాకు తెలుసు గాయస్ కష్టాలు రెండు చెల్లెలు నేను వెళ్ళిపోతా చెప్తున్నా ఇద్దరు కలిసి ఇప్పుడు చెప్పింది ఏమి బెటర్ గా ఇప్పుడు ఇద్దరు కలిసి ఇద్దరు ఒకేసారి మళ్ళీ దాంట్లో వేసేస్తున్నా డైరెక్ట్ గా రాస్కెల్ రాస్కెల్ అంటే ఏమనుకోకండి మా ఇంట్లో అది కోత పదం బండకేసి బాస్తా రాస్కెల్ స్టూపిడ్ యూజ్లెస్ ఫెలో షట్ అప్ గెట్ అవుట్ గెట్ అవుట్ ఇస్ ది మెయిన్ కొన్ని సో అలా మా కుకింగ్ వీడియో అనమాట మా గులాబ్ జామ్ కంప్లీట్ చేసుకొని తినేసి టేస్ట్ ఎలా ఉందో మా వారు మా నాన్నగారు చెప్పలేదు బాగుంది అన్నారు నాకైతే నచ్చింది
ఓవర్ స్వీట్ కాకుండా బాగుంది. ఏమైనా తిను. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మేము మా పైత్యం. థ్యాంక్ యూ.